హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాను పీడబ్ల్యూపీ రైడర్ గురించి. పీడబ్ల్యూపీ అంటే ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ రైడర్ అనమాట. దీన్ని ఎవరైతే 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరైతే పాలసీలను తీసుకుంటారో వాళ్ళు ఈ పీడబ్ల్యూపీ రైడర్ను యాడ్ చేసుకుంటారు. దీనికి గాను పాలసీ అమౌంట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ను పే చేయవలసి ఉంటుంది. అది ఎంత పే చేయాలి, ఈ పీడబ్ల్యూపీ రైడర్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఎవరైనా పేరెంట్స్ 30 రోజుల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పాలసీలు తీసుకున్నప్పుడు ఈ పీడబ్ల్యూపీ రైడర్ను యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పాలసీలని కట్టుకోవడానికి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి వారి తల్లి కానీ తండ్రి కానీ నామినీగా ఉండి ఈ పాలసీ యొక్క ప్రీమియంని పే చేస్తూ ఉంటారు. ఈ విధంగా తల్లి కానీ తండ్రి కానీ ప్రీమియంని పే చేసేవారిని ప్రపోజర్స్ అని అంటారు. వీరికి ఏమైనా రిస్క్ జరిగి డెత్ అయినట్లయితే ఈ పాలసీని కొనసాగించడం కష్టం అవుతుంది. అందువల్ల ఈ పీడబ్ల్యూపీ రైడర్ను యాడ్ చేసుకున్నట్లయితే రిస్క్ జరిగిన ప్లాన్ అనేది క్లోజ్ అవ్వదు. కుటుంబ సభ్యులు ₹1 కూడా చెల్లించిన అవసరం ఉండదు. ప్లాన్ చివరి వరకు ఎల్ఐసి సంస్థ ప్రీమియంస్ని చెల్లిస్తుంది. దాంతోపాటుగా గ్యారంటీడ్ ఎడిషన్ బోనస్ అనేది కూడా ఈ పాలసీ ఉన్నంత కాలము యాడ్ అవుతుంది. తిరిగి మెచ్యూరిటీ టైంలో ఈ టోటల్ అమౌంట్ అంతా కూడా లంసంగా మనం పొందవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ జీవన్ ఉమాంగ్ పాలసీలో చైల్డ్ ఏజ్ వచ్చి 30 రోజులు మాత్రమే అనుకుందాం. అతను 25 లక్షల రూపాయల బీమాను చైల్డ్ పేరు మీద తీసుకున్నట్లయితే అతను ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 30 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. అంటే ప్రీమియం 30 సంవత్సరాలు పే చేస్తానని పెట్టుకున్నట్లయితే అతనికి ప్రతి సంవత్సరం ప్రీమియం వచ్చి ₹74,527 పడుతుంది. సపోజ్ అతను 5 సంవత్సరాలు కట్టి ఆ తర్వాత రిస్క్కి గురైనట్లయితే అక్కడతో ఈ పాలసీ అనేది ఆగిపోతుంది. కానీ ఇతను పీడబ్ల్యూపీ రైడర్ను యాడ్ చేసుకున్నాడు. దానివల్ల ఇతనికి ప్రతి సంవత్సరం ₹74,527 మాత్రమే కాకుండా పీడబ్ల్యూపీ రైడర్ కోసం ₹2,556 ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది. దీనితో కలిపి ₹77,083 సంవత్సరానికి కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రీమియము ₹77,083 ప్రతి సంవత్సరం కడుతూ సపోజ్ 5 సంవత్సరాలు కట్టిన తర్వాత ఎవరైతే ప్రీమియం కడుతున్నారో వాళ్ళు డెత్కి గురైనట్లయితే రిమైనింగ్ 25 ఇయర్స్ ఆ పిల్లవాని ఏజ్ వచ్చేంతవరకు కూడా ఆ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఎల్ఐసి సంస్థ మాఫీ చేస్తుంది. ఆ ఎల్ఐసి సంస్థ ఈ ప్రీమియమ్స్ అన్నీ కూడా చెల్లించుకుంటుంది. అంటే 5వ సంవత్సరం రిస్క్ జరిగింది కాబట్టి పిల్లవాని ఏజ్ కూడా 5వ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అందువల్ల 5వ సంవత్సరం నుంచి పిల్లవాడి వయసు 25వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా అంటే మధ్యలో 20 సంవత్సరాలు ప్రీమియమ్స్ అన్నీ కూడా ఎల్ఐసి సంస్థ మాఫీ చేస్తుంది. అంటే సంవత్సరానికి ₹74,527 ఇంటూ 20 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు ₹14,90,540 ఎల్ఐసి సంస్థ మాఫీ చేస్తుంది. తర్వాత రిమైనింగ్ 5 సంవత్సరాలు అంటే 25వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు మనమే కట్టుకోవాలి. ఈ విధంగా 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ ఎల్ఐసి సంస్థే ప్రీమియమ్స్ అన్నింటినీ చెల్లించుకుంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 30 సంవత్సరాలు పెట్టాడు కాబట్టి 30వ సంవత్సరం దాటిన తర్వాత ఈ పిల్లవానికి మెచ్యూరిటీతో పాటు ఈ పాలసీ ఉన్నంత కాలము దానికి రావాల్సిన గ్యారంటీడ్ ఎడిషన్స్ కానీ మనీ బ్యాక్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి లంసంగా 30వ సంవత్సరం అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాలసీ తీసుకున్నప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కలిపి 30వ సంవత్సరం అందిస్తారు. అప్రాక్సిమేట్గా ఈ పీడబ్ల్యూపీ రైడర్కి మనం ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నామో అని చెప్పాలి అంటే ప్రతి ₹1000కి రూపాయి మాత్రమే ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టించుకుంటారు. మనం ఇందాక సమ్మేష్యూడ్ అంటే బీమా 25 లక్షలు తీసుకున్నాం కాబట్టి దాంట్లోని పీడబ్ల్యూపీ రైడరు ప్రీమియం వచ్చి ₹2,556 కట్టించుకున్నారు. అదే 10 లక్షలకి అయితే మనకి ₹1000 పడుతుంది. ఈ విధంగా మనం తీసుకునే బీమాను బట్టి చాలా తక్కువ అమౌంట్ అనేది కట్టడం ద్వారా ఈ పీడబ్ల్యూపీ రైడర్ను మనం ఈ బీమాకి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పీడబ్ల్యూపీ రైడర్ను తీసుకోవడానికి మరికొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఆ పిల్లవాని వయసు 0 నుంచి 18 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆ పేరెంట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రీమియం చెల్లించేవారు వారి యొక్క ఏజ్ 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రీమియం చెల్లించేవారు తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఉన్నారో వారికి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పీడబ్ల్యూపీ రైడర్ బెనిఫిట్ అనేది ఆ పిల్లలకి వర్తిస్తుంది. నెక్స్ట్ ఈ పీడబ్ల్యూపీ రైడర్ను ఎప్పుడెప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకటి పాలసీతో పాటే ఈ రైడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 పాలసీ తీసుకున్న తర్వాత కూడా ఈ రైడర్ని యాడ్ చేసుకోవచ్చు. 3 మనం ప్రీమియమ్స్ చెల్లించడానికి ఇంకా 5 సంవత్సరాలు ఉందనగా దానికి ముందే ఈ రైడర్ను యాడ్ చేసుకోవచ్చు. 4 పిల్లవాని వయసు 18 సంవత్సరాలు దాటకముందే ఈ రైడర్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీడబ్ల్యూపీ రైడర్ను ఏ పాలసీలకి యాడ్ చేసుకోవచ్చు అనేవి చూస్తే ఎండోమెంట్ పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 914, చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 932, జీవన్ తరుణ్ పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 934, జీవన్ లాభ్ పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 936, జీవన్ ఉమాంగ్ పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 945, బీమా శ్రీ పాలసీ
టేబుల్ నెంబర్ వచ్చి 948, బీమా జ్యోతి పాలసీ టేబుల్ నెంబర్ వచ్చి 830. వీటన్నిటికీ కూడా పీడబ్ల్యూపీ రైడర్ను యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీడబ్ల్యూపీ రైడర్ యొక్క బెనిఫిట్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని పాలసీ తీసుకునే ముందు ఈ రైడర్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇన్ కేస్ ఏమైనా రిస్క్ జరిగినా ఎవరిని ₹1 కూడా అడగక్కలేకుండా ప్రీమియమ్స్ అన్నింటినీ కూడా ఎల్ఐసి సంస్థ పే చేస్తుంది. అంతేకాకుండా పిల్లల ఫ్యూచర్కి సెక్యూరిటీగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఫ్యూచర్కి కూడా సెక్యూరిటీని ఈ ఎల్ఐసి సంస్థ అందిస్తుంది. ఇది ఫ్రెండ్స్ పీడబ్ల్యూపీ రైడర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.